నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడా అంటే అవునని అనిపిస్తోంది. ఓవైపు పశ్చిమాసియా అట్టుడుకుతుండగా దక్షిణ కొరియా అమెరికా సైనిక విన్యాసాలు చేస్తుండగా అణ్వస్త్రాలను ప్రయోగించే రాకెట్లను ప్రయోగించింది ఉత్తర కొరియా. మొత్తం 12 రాకెట్ లాంచర్లను పరీక్షించింది. రాకెట్ పరీక్షను స్వయంగా పర్యవేక్షించారు కిమ్. 420 కిలోమీటర్ల దూరంలో శత్రు స్థావరాలను అంతం చేసేలా రాకెట్స్ నిర్మించారు. 364 కిలోమీటర్ల దూరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని రాకెట్లు ఛేదించాయి. తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి మాత్రమే రాకెట్లను పరీక్షించినట్లుగా కిమ్ చెప్తున్నారు. ఉత్తర కొరియా చర్యలతో దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఉత్తర కొరియా నియంత కిమ్ తన కూతురుతో కలిసి క్షిపణి పరీక్షలను వీక్షిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇది డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. కిమ్ తన 14 ఏళ్ల కూతురుతో కలిసి, తనకు కాబోయే వారసురాలుగా చెప్తున్న 14 ఏళ్ల కూతురుతో కలిసి క్షిపణి పరీక్షలకు సంబంధించినటువంటి దృశ్యాలను వీక్షిస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఉత్తర కొరియాలో ఒక అన్నోన్ ప్లేస్గా చెప్తున్నారు. అది ఆ ప్రాంతం యొక్క పూర్తిస్థాయి వివరాలు కూడా తెలియలేదు. ఏదో ఒక అజ్ఞాత ప్రదేశం నుంచి, నిర్మాణించిన ప్రదేశం నుంచి రాకెట్ లాంచర్లను పరీక్షించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఉత్తర కొరియా మరో అత్యాధునిక ఆయుధాన్ని పరీక్షించింది. 600 mm క్యాలిబర్ కలిగిన 600 mm క్యాలిబర్ కలిగిన 12 మల్టిపుల్ రాకెట్ లాంచర్ను పరీక్షించింది. ఇక ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా KCNA వెల్లడించింది. ఈ నేపథ్యంలో KCNA అందిస్తున్న వివరాల ప్రకారం ఈ వారం అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు చేయడంతో ఉత్తర కొరియా వరుసగా ఆయుధాలను పరీక్షిస్తోంది. దాదాపు 420 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను అంతం చేసేలా ఈ రాకెట్ లాంచర్లను నిర్మించినట్లుగా KCNA చెప్తోంది. దీంతోపాటు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ శక్తిపై ఓ అవగాహన కోసం దీన్ని పరీక్షించినట్టుగా తెలుస్తోంది. 미사일 총국장 장창하 대장이 제2 붉은기 중대 발사 명령을 하달했습니다. 제2 중대장 발사 승인되었다. 미사일 총국장 장창하 대장이 제2 전체 주의 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక ఈ పరీక్షలను ఉత్తర కొరియా అధినేత కిమ్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయనతో పాటు దేశ వారసురాలుగా భావిస్తున్న కిమ్ జాయే కూడా ఉన్నారు. ఈ పరీక్షల్లో 364 కిలోమీటర్ల దూరంలోని ఓ ద్వీపంలోని లక్ష్యంపై గురిపెట్టినట్లుగా KCNA వెల్లడించింది. ఈ రాకెట్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లుగా చెప్తున్నారు. శనివారం ఉత్తర కొరియా ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి పరీక్షించి బల ప్రదర్శన చేసింది. రాజధాని ప్యాంగాంగ్ సమీపం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారని, అవి ఎంత దూరం ప్రయాణించాయో తమకు తెలియదంటూ దక్షిణ కొరియా సైన్యం చెప్తోంది. మరోవైపు క్షిపణి ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే జపాన్ ప్రధాని కార్యాలయం అత్యవసర స్పందన చర్యలు ప్రారంభించింది. క్షిపణి ప్రయోగం తర్వాత సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు జపాన్ తీర దళం అత్యవసర సూచనలు జారీ చేసింది. జపాన్ తీరం వైపు ఇవి ప్రయోగించినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద ఉత్తర కొరియా నియంత కిమ్ వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తున్నారు. మొన్న మధ్య దాదాపు 5,000 టన్నుల పేలోడ్ మోసుకుపోగల మిసైల్స్ను ప్రయోగించిన తర్వాత వరుసగా మళ్ళీ ఈ ప్రయోగాలను కిమ్ మొదలుపెట్టారు. ఆ పరీక్షలు చేస్తున్నారు. ఇక ఈ పరీక్షలన్నీ కూడా ఏకంగా అమెరికాకు హెచ్చరికగా, అలాగే తన శత్రు దేశమైన దక్షిణ కొరియాకు హెచ్చరికగానే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయి.
కిమ్ దూకుడు ఓవైపు న్యూక్లియర్ కేపబుల్ రాకెట్ లాంచర్స్ ప్రయోగించడంతో ఇది మరింత ఉద్రిక్తతను పెంచే దిశగా ఉందంటూ అంతర్జాతీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. దక్షిణ కొరియా అమెరికా దళాల సైనిక విన్యాసాలకు కౌంటర్గానే నార్త్ కొరియా అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం గల రాకెట్ లాంచర్ను ప్రయోగించినట్టుగా చెప్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయన కూతురు కిమ్ జూయే సమక్షంలో శనివారం మార్చి 14న ఈ ప్రయోగం జరిగింది. రాకెట్లు కొరియా తూర్పు సముద్రంలోని ద్వీప లక్ష్యాన్ని దాదాపు 364.5 కిలోమీటర్ల దూరంలో 100% ఖచ్చితత్వంతో ఛేదించినట్టుగా నార్త్ కొరియా మీడియా KCNA వెల్లడించింది. ఇక ఈ రాకెట్లు 420 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న శత్రువులపై దాడి చేయగలవంటూ చెప్తున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో పశ్చిమాసియా భగ్గుమంటున్న వేళ నార్త్ కొరియా ఏకంగా అణ్వాయుధాలను మోసుకెళ్లే రాకెట్లను ప్రయోగించడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. నార్త్ కొరియా రాకెట్ లాంచర్ ప్రయోగాన్ని సౌత్ కొరియా సైన్యం ధృవీకరించింది. నార్త్ కొరియా తన తూర్పు తీరంలో సముద్రం వైపు 10 కిలోమీటర్ల పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందంటూ చెప్తోంది. ఆదివారం మధ్యాహ్నం 1:20 ప్రాంతంలో రాజధాని ప్యాంగాంగ్ సమీపంలోని ఓ ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారంటూ కూడా వెల్లడిస్తోంది. ఆ రాకెట్ దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను రెచ్చగొట్టే యుద్ధ రిహార్సల్స్ అంటూ కూడా విమర్శించారు ఉత్తర కొరియా నేతలు. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందంటూ కిమ్ సోదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దక్షిణ కొరియా, అమెరికా ఈ విన్యాసాలు పూర్తిగా రక్షణాత్మకమైనవని చెప్పుకుంటున్నాయి. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పుకు వ్యతిరేకంగా సంసిద్ధతను పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామంటూ చెప్తున్నప్పటికీ కూడా ఈ ఉద్రిక్తతలు అనేవి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓవైపు పశ్చిమాసియా అంతా భగ్గుమంటుంది, ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులతో అటు గల్ఫ్ దేశాలపైన దాడులతో కూడా పశ్చిమాసియా అంతా అట్టుడుకుతున్న వేళ ఇటు తూర్పు ఆసియా దేశమైనటువంటి నార్త్ కొరియాలో ఇప్పుడు ఈ పరీక్షలన్నీ కూడా దేనికి సంకేతాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా తన శత్రు దేశమైన సౌత్ కొరియాను అలాగే అమెరికాను భయపెట్టేందుకే కిమ్ ఈ పరీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక అమెరికా నెక్స్ట్ టార్గెట్ క్యూబా లేదా ఉత్తర కొరియా కావచ్చన్న సంకేతాల నేపథ్యంలో కిమ్ నేరుగా అమెరికాకు కూడా హెచ్చరికలు పంపినట్టుగా ప్రస్తుతం ఈ పరీక్షలు బట్టి అర్థమవుతుందంటూ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా ఒక మొండి వ్యక్తిగా, నియంతగా చిన్నతనంలోనే తండ్రి వారసత్వాన్ని పురికిపుచ్చుకొని అధ్యక్ష పీఠాలెక్కిన కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికే ఉత్తర కొరియా నియంతగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడంటూ ప్రపంచవ్యాప్తంగా పేరుగన్నారు. అలాగే ఆయన నియంత పరిపాలనలో చాలామంది చంపబడ్డారంటూ కూడా వార్తలు వచ్చాయి. అక్కడ ఆ దేశంలో ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి ఉత్తర కొరియాలో. అలాంటి ఉత్తర కొరియా నేత ఏదైనా మాట్లాడారంటే చాలా కరుకుగా, చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారనే వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇక ఉత్తర కొరియా దగ్గర అణ్వస్త్రాలు కూడా ఉన్నాయి. అందుకే మిగతా దేశాలు కూడా ఉత్తర కొరియాకు భయపడుతున్న సందర్భం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అణ్వాయుధాలు కలిగిన దేశంగా ప్రస్తుతం ఉత్తర కొరియా మిగతా దేశాలకు సవాలు విసురుతుంది. దీంతో ప్రస్తుతం తూర్పాసియా దేశమైనటువంటి అలాగే ఈశాన్య తూర్పు ప్రాంతమైనటువంటి జపాన్కు, ఇటు ఇలాగే దక్షిణ కొరియాకు ఈ వైపు పసిఫిక్ ఓషియన్ తీరంలో ప్రధానంగా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కిమ్ విసురుతున్న ఈ సవాల్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది అంతర్జాతీయ విశ్లేషకులు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు.